హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ద 100 అనే ఒక డిఫరెంట్ మూవీతో సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే ఎమోషన్ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది అన్నారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఇద్దరు ముత్తుగుమ్మలు మనతో ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్సైటెడ్, వెరీ మచ్ ఎక్సైటెడ్, రైట్? థ్రిల్డ్. ఎస్. సో అందరూ మిమ్మల్ని మామూలుగా అడుగుతున్న క్వశ్చన్, ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ట్రైలర్లో ఏం కనిపించలేదు, ఓకే, బట్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇంటెన్సిటీ అబౌట్ ఇన్ ద ఫిల్మ్? ప్రతి ఒక్క అమ్మాయి సొసైటీలో ఇలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తున్న క్యారెక్టర్ ఇది. వెరీ బోల్డ్, వెరీ పవర్ఫుల్, వెరీ కరేజియస్. ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇప్పుడు మనకు జరిగే అన్యాయం చూస్తూ ఉంటే ఇంకా మనం అలా టిమిడ్గా అలా భయపడుతూ ఉండలేము. వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. అంత కరేజియస్గా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్. సో మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఓకే. నేను చెప్తుంటా నేను సాఫ్ట్ అని, బట్ షీ సేస్ డోంట్ సే దట్. బట్ వై? ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ టు బి సాఫ్ట్. ఇట్స్ నాట్ అ వీక్నెస్. No, it's not a weakness. Are you saying that you are weak from inside? I'm saying I'm soft and I'm a little షీ ఈస్ సేయింగ్ జస్ట్ షీ ఈస్ సాఫ్ట్ బట్ నాట్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ అని చెప్పట్లేదు కదా. I'm soft, but yeah. No, but then you keep saying no. Like that's But how one a girl thing- should be in the society. Like what character she is Ade, playing. but She keeps saying that's how we should raise up a Yeah. girl to become like that. Yeah. Then I'm just saying, are you not like that already? Are you not a fighter? Yeah, you are a fighter. If something See bad that happens, I agree if, with yeah, her. I might not be that. oh, you're not a fighter. If something bad I am happens, soft, but I am not a bold girl. Hmm. Okay, I'm not courageous to See, go and say this- something is wrong. why? Are you? Yes, I am. Nena. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ ఆర్ రెడీ టు సే. అది మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే మీరు మాట్లాడతారు. అది దాని అప్పుడు కూడా మాట్లాడతారు. consequences నేను ఆలోచిస్తా. I will Oh. not. I am- The consequences are there. Okay. బాబోయ్, ఇంత ఇఫ్ ఐ గో అండ్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్, ఇంత వస్తుందా నాకు? మాకు మళ్ళీ నాకే బ్యాక్ లో ఇట్ విల్ కమ్ అండ్ అటాక్. So So, you're not ready to take సో ఐ am very, yeah, Too I different. have to break that. I will break it. Yeah, you will. Yes. ఖచ్చితంగా మీ ఇద్దరు మధ్యన బాండింగ్ ఏదో రోజు. Yeah. We Ah. are very good friends. నాట్ లైక్ దట్. Yeah. మీ మోటివ్ అవికి ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారనే Yes. క్లారిటీ వచ్చేస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అంటే, ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ ప్లేయింగ్ ఇన్ ద మూవీ Garden. అంటే అలా ఉన్నట్టు. Garden walk Ah. కాదు. అలా కాదు, నేను అంటే నాట్ లైక్ దట్. సో ఏదో సాంగ్కి ఇలా అన్నట్టు, బట్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ అండ్ మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుందా, ఎలా ఉంటుంది? So my character has so many layers. It's not just okay, girl, like she's romancing with the hero. She has her own story with the family. No, she has her stories with the family, with the hero, but she has a key character to be played in the story. Story to make, to unfold the story, you have to be this key, this girl as a key to unfold it. So this is the girl in the movie. She is emotional. She's soft, like how she said that she's soft from inside. That is this girl in the movie. But when it comes to a certain situation, when she has to do something for herself, she will do it. ఓకే. She will be showing that bold side of hers. She will be showing that powerful side of hers when the right time comes. So that is the character of this girl in the movie. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా మరి I am not in my life, you are asking? అకార్డింగ్ టు? No, I don't want any such situation to come in anybody's life. No. Alanti situation ఏమైనా లైఫ్ లో రాకూడదు. ఎవరికి రాకూడదు. No. సో But that this is what was a challenge for me in the movie, because sometimes we see we feel okay, I can feel it and I can portray it. You are in love, then you will remember, you will try to recall, oh, how were you in love, how did you behave when you were in love. So this situation, nobody can plan it like that. ఓకే. సో వాట్ ఈస్ దట్ కీ పాయింట్ దట్ యు లైక్ అండ్ డైరెక్టర్ నరేటెడ్? శశి గారు అంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కువగా పోలీస్ వ్యవస్థ గురించి అండ్ దాంట్లో ఉండే టాపిక్స్ గురించి చెప్తూ దెర్ ఇస్ ఎ కీ పాయింట్ ఇన్ ద ఫిలిం అని చెప్పారు. అది మేము కూడా చెప్పలేము. అంటే మీ సంబంధించి
మీకు ఏం నచ్చి ఈ సినిమా నేను చేయొచ్చు అని అనిపించింది? బికాస్ ధన్య గారు డిడ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ మధ్య మీరు చేస్తున్న రోల్స్ చాలా టిపికల్గా ఉంటున్నాయి, వేర్ యు ఆర్ కనెక్టింగ్ టు ద ఆడియన్స్ అండ్ వేర్ యూ మేక్ ద ఆడియన్స్ టు థింక్ దట్ వెన్ ధన్య ఈజ్ యాక్టింగ్ దట్ ఫిలిం హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ స్టోరీ. సో అలా ఇందులో మీకేమనిపించింది చేయడానికి? వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెసేజెస్ దట్ దే కెన్ గివ్. ఈ ఇయర్లో వచ్చిన సినిమాలో దిస్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ మెసేజ్ అని నేను చెప్తా. ఈ మెసేజ్లో ఐ బిలీవ్డ్ ఇన్ ద డైరెక్టర్స్ విజన్. అండ్ మనం ఏదైనా మనం ఎంత యాక్టర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కన్నా మనం ఒక మెసేజ్ తీసుకెళ్ళిపోతున్నాం ఆడియన్స్కి. ఆడియన్స్ ఆర్ సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పవర్ఫుల్ మీడియా విచ్ ఇస్ సినిమా టుడే. సో ఇలాంటి ఒక మంచి విషయాన్ని వీళ్ళు సినిమా ద్వారా తీసుకెళ్తున్నారంటే ఆ సినిమాలో ఒక భాగంగా నేను ఉండాలి అనుకున్నాను. బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ సమ్ మెసేజెస్ దట్ యూ హ్యావ్ టు స్టాండ్ బై అండ్ సపోర్ట్. దట్ వాస్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్. Misha, what about you? I agree to what Dhanya said right now. Like, this film is just not an entertainment purpose. We like entertainment only. Kani message kuda undi, like social messages. You know, we sometimes just ignore few things. We should not. So this movie has like chinna element that's happening every day in the society. We will read some news and like, okay, every day it's happening. But no, if we change, we can change the world, right? So self-change is the change for world. So not this message this movie is giving, this is what I am saying, but this movie has something to deliver to the audience. We will go for the entertainment, but what if we are getting something back in return, some very powerful message? It's a win-win situation. Like you go for entertainment and you come back with some knowledge. Super. So this is what we are delivering. Okay. And సాగర్ గారు ఆయన చాలా తక్కువగా చేస్తున్నారు సినిమాలో, టేకింగ్ సమ్ గ్యాప్, కమింగ్ విత్ ఎ ఫిలిం. మధ్యలో ఒక లవ్ స్టోరీ చేశారు కంప్లీట్గా ఒక డిఫరెంట్ వేలో. అండ్ ఇది సాగర్ గారికి కీ జోన్, ఎందుకంటే ఆయన చాలా మంది పోలీస్గానే చూసి ఇష్టపడి ఆయన్ని ఇలా చూడాలి అనుకుని ఇప్పటిదాకా ఆయనకి ఇలా రాలేదు. దిస్ ఫిలిం గివింగ్ దట్ ఇంపాక్ట్ టు దట్ క్యారెక్టర్. సో మీరు ఆయనతో వర్క్ చేసేటప్పుడు వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్? అంటే ఎలాంటి పర్సన్ అండ్ ఆయన గురించి చెప్పాలి అంటే యాక్టింగ్ పరంగా అవచ్చు, అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆఫ్ ద స్క్రీన్, హౌ విల్ బి? అంటే ఆయన ఎలాంటి పర్సన్ అని ఇంటర్వ్యూస్లో చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. ఈజ్ వెరీ క్వైట్, సాఫ్ట్ నేచర్డ్ అది. కానీ ఆయన మైండ్లో ఆయన థింకింగ్ సైకాలజీ ఏముంటుందంటే, ఏం ఇవ్వాలన్నా మనం ఏం జనాల ముందు ఏం తీసుకో వస్తున్నామో అది మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 1 year, 2 years, 5 years, 10 years, హీ విల్ నాట్ కేర్ అండి. ఇప్పుడు మేమేమో ఓకే ఇంకో సినిమా వస్తుంది, ఓకే గుడ్ స్క్రిప్ట్, మంచి డబ్బులు ఉన్నాయి, లెట్స్ డూ ఇట్ అనుకుంటాము. లేదు ఇక్కడ సీరియల్స్లోనే ఇంకా మంచి మంచి ఆఫర్స్, మంచి ఎక్స్పోజర్, మంచి మనీ వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోవడం. అలా కాదు. హీ ఈజ్ సంబడి హూ లిజన్స్ టు హిస్ హార్ట్ ప్యూర్లీ. అంటే టైం తీసుకుంటే పర్లేదు, బెస్ట్గా ఇవ్వాలి. అంటే ట్రైలర్ లాంచ్ బెస్ట్తో చేపించాలి. అదే ఉంది ఎక్స్ప్రెషన్. ఏం చేసినా వెయిట్ చేసినా పర్లేదు, వీ హ్యావ్ టు హిట్ గోల్డ్ ఫస్ట్. అది లాటరీ మనం కొట్టాలి అనేది చాలా టైం తీసుకుంటారు. నేను అదే, వీఆర్ షూటింగ్ దిస్ మూవీ ఫర్ అబౌట్ 2-3 years బ్యాక్ ఓన్లీ. నేను అడుగుతానే ఉంటా, సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ అంటే ఆయన అస్సలు కంగారు పడకుండా, ధన్యాజీ టైం వస్తుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం, వీ విల్ వెయిట్ అని అంత పేషెన్స్ ఉన్న వ్యక్తి. చాలా పర్ఫెక్షనిస్ట్ ఆయన. సూపర్. What is your thinking about him? Yeah, most of the things she has covered. But yeah, I like, you know, that comfort you get from your co-star, that is very important for everybody. So that is also one of the key factors for me. Like, as a person, how you behave in front of camera or off camera. In front of camera, maybe you can be the nicest man, you know, you have a nice chemistry, but what if you're not good when you are going off camera, you're not behaving well? So in that manner, I think I'm the luckiest one that so far, how many ever actors I've worked with, they have behaved so well with me. So it's Sagar Garu. And like, you know, that police thing, like how he has played such a
ఇంటెన్స్ క్యారెక్టర్. no, intense character also. He was very famous back when he was doing R.K. Naidu. another R.K. Naidu, yeah, another inspector role. So I think the mannerism, the body language, he has it naturally. Like Yes. the power a policeman will hold, I think he carries that with himself. That abhi wo, it's there in his soul, it's there in his body, so that is there. And yeah, every time we were there on set, I always felt very comfortable, you know, and taking opinions when it comes to acting, because he's senior. Okay, this is a lifetime learning process. You get knowledge from everyone. So from that perspective also, he helped me a lot. సూపర్. Yeah. సో యా, ఇందాక మీరు అన్నట్టుగానే ఏదన్నా కూడా గట్టిగా ప్లాన్ చేయాలి, దట్ షుడ్ బి వర్క్డ్ అవుట్ అనే పాయింట్లో ఉన్నారు. అలాగే చేశారు కూడా ట్రైలర్ లాంచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కలవడం ఒకటి, ట్రైలర్ చూసిన తర్వాత వాట్ ఈస్ హిజ్ రియాక్షన్, అండ్ మీ క్యారెక్టర్ గురించి ఏమన్నా అడిగారా? ట్రైలర్లో ఏం లేదు, సో ఆయన ఏమన్నా మాట్లాడడం ఏంటి? అది ఆయన మీట్ చేసిన తర్వాత ఎపిసోడ్ ఒకటి ఉంటే, ఆయన మీట్ చేసే ముందు ఒక 30 minutes ఎపిసోడ్ మిషా బాగా చెప్తుంది అనమాట. యు ఆర్ టెలింగ్ ఇట్ వెరీ వెల్. Her reaction, you know, when we were sitting just like this, షూటింగ్ స్పాట్ కి వెళ్ళాను సార్. Hmm. షూటింగ్ స్పాట్ కి వెళ్ళాము. so we were in a waiting area. He was in the caravan and he's yet to come, and we were waiting. So she is like, Misha, her hands were like shivering like this. I'm like, relax Tanya, relax. Her like palpitations. She's like, my breathing is going heavy, and then I'm like, what's wrong with you? Why like this? So yeah, that was the excitement she was carrying. And then we were planning, actually she also wanted a solo, everybody wanted a solo picture. And we were like, would it like look nice if we'll ask for a solo picture? How would it be? Will he be that, you know, busy, or would it be easy for him to give pictures like that? But magic happened. Like we were sitting over there when the trailer they played the trailer, it was over. He said, yeah, it's nice, congratulations. And he started asking, oh, mere na heroine, oh, mere na this, mere na director. And then like, where are you from, what's your name, what work you have? Okay, that was nice. So he is there relaxed, sitting, talking to every one of us, which is what we wanted. And then when it's coming like to the situation where we all stood up, and then pictures, they're gonna take pictures, and he himself asked, okay, mere randi director, oh mere randi. So he gave solo pictures to everyone, and then groups also. Okay, now director, producer, actors, okay, you also come. So this is how it happened. We like, nothing happened in rush. Everything was calm, relaxed, composed. Yeah, we didn't sir, say can we anything. take solo picture now, can we take together? No. ఆయనే మొత్తం చెప్పేశారు. But we were, ఇద్దరు కావాలా, ఇద్దరు రండి, ఇప్పుడు నెక్స్ట్ సోలో రండి, మీరు రండమ్మా, మీరు అంత ఆయన కొరియోగ్రాఫ్ చేసి ఎంత అద్భుతంగా, అంటే we didn't feel the need to బా ఎలా అడగాలో అనే ఒక సిచ్యువేషన్ లో ఆయన మనం పెట్టలేదు. maybe he Okay. read our minds. when మేబీ we హీ were- రెడ్ అవర్ మైండ్. అంటే ఆ షివరింగ్ అది ఆయన అది మాట్లాడిన షివరింగ్ అక్కడికి తర్వాత, వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్. ఆ షివరింగ్ అది ఆయనతో మాట్లాడిన అరే తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో Ha, ఇలా yeah, కొంచెం yeah. మొత్తం ఐ వాస్ స్వెట్టింగ్. అబ్బా, అంటే 2 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చాను. Yeah. గుడ్ అమ్మా, గుడ్. నా ఫ్రెండ్స్ కి, నా బెంగళూరులో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, నేను చెప్పాను షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే, నువ్వు అస్సలు హ్యాండ్ వాష్ చేసుకోకే 2 days, ఇక్కడికి వచ్చి నాకు ఆ హ్యాండ్ షేక్ ఇచ్చారు. ప్లీజ్ Okay. డోంట్ వాష్ యువర్ హ్యాండ్స్ అంటారు. అభిమానం అది కంప్లీట్ గా చాలా. లేదు. ఈ క్వశ్చన్ ముందు అంటే ఎంత చెప్పారు ఎగ్జైట్మెంట్ ఇలా షివరింగ్ అని, వెన్ హీ వాస్ కమింగ్ ఎంటరింగ్ ఇన్ టు ద క్యారవాన్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ సీయింగ్? జస్ట్ అలా వెళ్ళిపోయాం అంతే. జస్ట్ రెస్పెక్ట్, సో మచ్ రెస్పెక్ట్ ఆయన వ్యక్తిత్వం దానికి. He carries that వ్యక్తిత్వానికి aura. He has that power. The aura is different. No, power star for a reason. పవర్ ఉంది. Yeah. బికాజ్ ఆయన వైబ్రేషన్ ఇస్ సో ప్యూర్, అండ్ నాకు ఇట్ ఇస్ డివైన్ పవర్ అంటాను నేను కొంచెం ఎక్కువనే నాకు పెద్ద ఫ్యాన్. సో as soon as I saw him, I just stood up and I was like, namaste sir. Everybody Yeah. stood up. It's like like some, you know, ఇన్వాలంటరీగా మీ వచ్చేసి ఎగ్జైట్మెంట్ అది కనిపిస్తుంది మాకు చక్కగా. అసలు మీరు ఏంటంటే ఆ ఫీల్ లోనే, ఆ మూడ్ లో ఉన్నారు ఇంకా కంప్లీట్ గా. ఎవరంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రాన్స్, ఆ ఫీల్ అది Yeah. క్యారీ చేస్తున్నారు, ఆ వైబ్ అంతా కూడా. అవును. Have you met him anytime? I saw him. I never got a chance to meet him, but one day sure you will I will. Patta. 100%.
అంటే నాకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత థాట్ ఉంది, ఆయన పార్టీలో ఐ వాంట్ టు బి మెంబర్ అని. అదేదో రోజు ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్ బికాస్ ఐ లవ్ పాలిటిక్స్ అండ్ ఆల్. Then good. సో యా, కమింగ్ టు ద 100, ఈ సినిమా అంటే హౌ ఇట్ విల్ బి టు యువర్ కెరియర్ నెక్స్ట్? దీని తర్వాత మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలి, యూ వాంట్ టు గో ఇన్ టు ద మూవీస్ Yeah. ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. Yes. సో మీ క్యారెక్టర్స్ పరంగా హౌ కెన్ యూ సే ఆర్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్ దట్ ఇట్ విల్ మేక్ ఆడియన్స్ టు appreciate you and move forward for your next films? Yeah, acting wise, I have done justice to the character and I have done good. So if somebody is gonna see it like, you know, oh, this girl can perform in every situation, like, you know, the emotional scene is there, I'm doing well. And there's the powerful scenes also are there, the boldness is there. మీరు యాక్షన్ ఏమైనా చేశారా? I really want to do some action sequence. ఓకే. Yeah, and I'm practicing, like I'm doing kickboxing, calisthenics, yoga, and then flexibility, everything I'm working on so that, you know, I can do everything if that comes my way. I should not be like, oh, now I have to be prepared. Like Bharatnatyam, I didn't know how to do it, but I learned it. So abhi, if I have time, no, I'm practicing everything possible. What if the next character demands that? I should not be saying, no, I cannot do this. Can I just take some time? And no, opportunities will come and go off. You don't know it, that you're gonna miss it. So work on yourself. So yeah, I'm ready to do and learn everything that is there. Like I'm now next is horse riding. I'm gonna learn that. I see myself every day that, you know, I'm that warrior riding a horse. Yeah, so in this movie I didn't get to fight, I didn't get to ride a horse, but emotionally yes, I'm manifesting it. సూపర్. సో ధన్య గారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకు. యూ ఆర్ ఫ్రమ్ కర్ణాటక అండ్ యూ ఆర్ కెరియర్ స్టార్టెడ్ విత్ తమిళ్ ఫిలిం. సో ఐపీఎల్ విషయంలో విచ్ టీమ్ యూ సపోర్టెడ్ మోర్? Yes, this year though, that he Sala Cup number one. Because this year, after 18 years of long struggle, wait. Yeah, a long wait, Virat Kohli Cup ettinappudu, yeah. all over the India was, Everybody was everybody happy. was Everybody was was supporting, happy. and Yes, everyone enjoyed that success. Yeah. Despite Chennai fan or Yeah, Hyderabad fan, అవును. everyone enjoyed. అవును. So మీరు ఎలా ఎంజాయ్ చేశారు? With whose support, whose team you are supporting? నాకు ఎలా అయిపోయిందంటే ఫర్ 12 years ఐ స్టాప్డ్ వాచింగ్ ఐపీఎల్ ఓన్లీ. నేను ఇప్పుడు వింబుల్డన్ టెన్నిస్ చూస్తున్నా. నేను వేరే దానికి వెళ్ళిపోతాను, నాకు అస్సలు వద్దు, దీనికి దానికి సంబంధం లేదని. నేను ఫుట్బాల్ చూసుకుంటా, టెన్నిస్ చూసుకుంటా, ఆర్చరీ చూసుకుంటా, నాకు వద్దు క్రికెట్ కి. నాకు Who is your favorite cricketer? ధోని. Okay. బికాస్ లీడర్షిప్ క్వాలిటీ Yes. నేర్చుకోవాలి. నాకు క్రికెట్ Captain తెలియదు, cool. కానీ లీడర్షిప్ క్వాలిటీ నేర్చుకోవాలని నాకు Cool ఉంది. captain. వాట్ అ లీడర్ అండి, వాట్ అ లెజెండ్. Yeah. అబ్బా, అయ్యో, ధోని ఫర్ ఎవర్. ఓకే. అండ్ ఇద్దరికి కూడా సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? బికాస్ వెన్ యూ ఎంటర్ ఇంటే ఫిల్మ్, అంటే మీకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పటికీ కూడా ధన్య గారు అంటే చాలా మంది చెప్పేది సీతం వాకిట్లో సినిమా చెట్టు, ఆ రోజు పూట ఇలా. మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా ఇంకా అక్కడ అక్కడికి వెళ్తారా? అక్కడికి వెళ్ళి అక్కడే స్ట్రక్ అయినట్టు. సో ధన్య గారికి అనుకున్న రిప్రజెంటేషన్ ఆ క్యారెక్టర్ దగ్గర ఆగిందా, లేదంటే క్యారీ ఫార్వర్డ్ ఎలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తోటి? బికాస్ ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న క్యారెక్టర్స్ దట్ ఈస్ గివింగ్ ఇంపాక్ట్, కానీ ఇంకా కూడా అక్కడే కానీ లేదు, ఇంకా ఫుల్ గా విజిబిలిటీ నాకు రాలేదు. యాజ్ ఓకే, అమ్మాయి లీడ్ గా చేస్తుంది, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ భుజాల మీద తీసుకొని వెళ్తుంది అన్నట్టు అది ఇంకా ఇమేజ్ లేదు నాకు. అది ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే చేశాను కదా, ఆల్మోస్ట్ 15 films లీడ్ గా చేసి అక్కడికి వెళ్తారు. బట్ ఇట్స్ నైస్. అంటే చూసావా, అంత చిన్న రోల్ చేశాను, ఇప్పటి వరకు పీపుల్ ఆర్ రిమెంబరింగ్ దట్ సీన్ విత్ మహేష్ బాబు గారు. అంటే అది నాకు గొప్ప విషయం. కానీ చాలా మంది ఏంటో తెలీదు, ఆ క్యారెక్టర్ రోల్ అనే ఒక ట్యాగ్ కి చాలా చిన్న చూపు చూస్తారు. నాకు అది ఎందుకో తెలియదు. క్యారెక్టర్స్ డ్రైవ్ ద ప్లాట్ ఫార్వర్డ్ కదండి. అదర్ దెన్ హీరో హీరోయిన్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ టుడే. మురళీ శర్మ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ చూస్తుంటే దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. దే ఆర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, దే ఆర్ ప్లేయింగ్ సచ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్.
కానీ నా వరకు చాలా మంది ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. నాకు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే బట్ దట్స్ ఆల్సో అ రోల్, దట్స్ ఆల్సో అంటే దానికి చాలా ఇంటెన్సిటీ, వాళ్ళ వల్ల డ్రైవ్ అవుతూ ఉంటే కూడా చాలా అవును, ప్లాట్ డ్రైవ్స్ విత్ దెమ్ అండ్ it's paying me, it's putting food on my table and I respect that role. ఏ రోల్ అయినా ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్. అదే అలా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఐ ఫీల్ సమ్ టైమ్స్ బ్యాడ్. అంటే ఒట్టి హీరో హీరోయిన్ కాదు సినిమా అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీబడి. నాకు రీసెంట్ మీ హత్య క్యారెక్టర్ అది నాకు అంటే ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా యూ డ్రైవ్ ద ప్లాట్, దట్ వాస్ రియల్లీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. Police officer. Yeah, that is my you asked no dream role. Yes. Action, police officer, or doing something out of the box, not just dancing in the rain and just romancing. Right. Of course, we want to explore more. What else we can do? Yeah, the cop, a powerful leader, a powerful cop. Okay, మీకు ఎలా డ్రీమ్ రోల్ ఏదన్నా ఉంది ఇది చేయాలి అనేది? చాలా ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి దేవుడు గెటప్ అంటే అమ్మవారి రోల్ కానీ అదే మంచి అలా మైథలాజికల్ క్యారెక్టర్స్ అది బాగుంటుంది. హైట్ అది కూడా మీరు పర్ఫెక్ట్, అది బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మవారి రోల్, పద్మావతి కానీ సీతాదేవి అలాంటివి చేయాలని ఉంది. ఆర్ లైక్ బయోపిక్, శ్రీదేవి గారి బయోపిక్ కానీ, సౌందర్య మ్యామ్ బయోపిక్ కానీ, ఇది కూడా ఉంది నాకు. సూపర్. మీకు ఏమన్నా ఉన్నాయి బయోపిక్స్ ఎవరిదన్నా యాక్షన్ లో గానీ అడ్వెంచర్స్ లో? Whose biopic you'll do? I've not given a thought of it. Not Not yet. I've yet to discover which excites me more. Oh. Yeah. Okay. Yeah. So next interview ఖచ్చితంగా ప్లాన్ By that time I will plan something. Yeah. Okay, next Who time inspires ఖచ్చితంగా me. నేను అడిగినప్పుడు you have to be with. I think that comes when you get into the skin of somebody. You Yes, you yes. feel that person. So I'm yet to discover that about myself. Like, who is that one particular person I want to feel that person. I want to live that person. I want to get into the skin of that person. Whether that person exists or not, sometimes biopic they make when the person is still there. Dhoni's biopic was there, MS Dhoni. It's still there. It's not necessary that you're making a biopic when the person is not there. So you, like Sanju's biopic, Sanju's biopic is there. Then you go, you get to meet that person. Your team allows you to go and just see the behavior, the mannerism, how they sit, how they stand, how they eat food, how they start their day. So yeah, I'm yet to discover which one is that person. I really want to live that skin. Who is your favorite hero or heroine? There are many. I like of course Abhi. From your childhood, whom you got inspired to come into the industry? Those persons are the favorites forever for us. And I'll tell you, I was always a person who loved watching films. So I was very young. Then I saw this guy on TV. No, theater. That was my first film. I was Sawariya. Ranbir Kapoor just entered the industry. So he is like my favorite. Because I've grown up watching Bollywood films, so he was the first one to I got a crush on, and I started admiring. And then from that time we have seen him evolving even more. Like in Sanju, you cannot just decide if he's Ranbir Kapoor or he's Sanjay Dutt. So yeah. And when I started watching South Indian films, so Bahubali was the first one I saw. To be honest, I was in college that time. Okay. And somebody just came, my brother came like, have you watched that film called Bahubali? I was in college. I'm like, no. So he's like, go watch. He went with his friends and he watched it in theaters. So yeah, then I'm like, wow, what a film. Then yeah, Prabhaskar. Super. So yeah, మీ ఎక్సైట్మెంట్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ద క్యారెక్టర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్లే థింక్ ఆఫ్ ఇట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ద 100 గోయింగ్ టు రిలీజ్ ఆన్ July 11th. సో మీ ఎక్సైట్మెంట్ అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఆల్ పాజిటివ్ వైబ్స్ త్రూ అవుట్ ద ఫిలిం అండ్ పెద్ద సక్సెస్ అయ్యి మీ అందరికీ మంచి పేరు రావాలి. అండ్ మీరు అనుకునే క్యారెక్టర్స్ అతి త్వరలో మీ దగ్గరికి వచ్చి మీరు చేసి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ.